భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుంది, సిపిఐ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలని ఒక 2 అంశాలు చెప్పి ముగిస్తారు. 2007లో మన నగరపాలక సంస్థకి ఎన్నికలు జరిగాయి. 2012తో అది ముగిసింది. అయినప్పటికీ ఇప్పుడు 2021లో విశాఖ నగరపాలక సంస్థకి పాలకవర్గం లేకుండా కేవలం అధికారుల పరిపాలనలో 9 సంవత్సరాలు గడిచింది. ఈ 9 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద నిత్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ రోజు ఆందోళనలు చేస్తుంది. ఈ ఆందోళనలో అగ్రభాగాన నిలబడినటువంటి అత్తల విమల్ కుమార్ గారిని ఇక్కడ పోటీ పెట్టాం. ఈ 6వ పరిస్థితి మీ అందరికీ తెలుసు. గతంలో ఇది 1వ వార్డుగా ఉండేది. ఇప్పుడు ఇది 98 వార్డులు అయింది కాబట్టి ఇది 13వ వార్డుగా వచ్చింది. గతంలో 2007లో 1వ వార్డులో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసింది. అప్పుడైనా ఇప్పుడైనా మేము పోటీ చేసేది గెలిచిన తర్వాత మేము పనికిమాల పనులు చేయకుండా, ప్రజలకి ఇబ్బంది పడే పనులు చేయకుండా, సామాన్య ప్రజలకు నష్టం చేసే పనులు చేయకుండా ఉండడం కోసం మాత్రమే మేము పోటీలో ఉంటాం. విశాలమైనటువంటి ఆర్లో ప్రాంతం, రోజు దినసరి వేతనం చేసుకునే కార్మికులు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, ఆటో కార్మికులు, మధ్యతరగతి ఒప్పంద కార్మికులు అనేక రకాల మంది ఉన్నారు. వీరందరి సమస్యలు అనేకమైన ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కమ్యూనిస్ట్ పార్టీగా మాకు తెలుసు. ఎందుకంటే పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము నిత్యం ఆందోళన నిర్వహిస్తాం, వాటి పరిష్కారాన్ని కృషి చేస్తాం. కాబట్టి మీరు అందరూ చూశారు, గతంలో 1వ వార్డులో పోటీ చేసినప్పుడు ఈరోజు వైసీపీకి టిక్కెట్ కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు ఇక్కడ కేటాయించిన సీటు ఒప్పందంలో. అయినప్పటికీ రెబల్గా పోటీ చేసి గెలిచారు. పోటీ చేసి గెలిచిన వెంటనే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారు. పోటీ చేసి గెలిచిన వెంటనే ₹1.5 కోటి ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. ఎందుకు ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే అటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు. పోటీ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళతో మాకే విధమైనటువంటి వ్యక్తిగతమైన తగాదాలు లేవు. కానీ ఇప్పుడు ఓటు ₹1000, ₹2000 ఇచ్చి కొనగలుగుతున్నారంటే రేపు రాబోయే 5 సంవత్సరాల్లో మన ప్రజలు ఓట్లు వేసిన వాటి ప్రజలందరినీ అమ్మకం పెట్టి నిలువు దోపిడీ చేయడానికి మాత్రమే అన్న విషయం మీ అందరూ అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. అందుకని మిత్రులారా, ఇక్కడ అపారమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములు దోచుకోవడానికి మాత్రమే వాళ్ళు వస్తున్నారు. మీరు అవన్నీ ఆలోచన చేసి నిత్యం సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి విమల గారికి రేపు మార్చి 10వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కంకి గొడవల గుర్తు మీద ఓట్లేసి గెలిపిస్తే నిత్యం ప్రజల సమస్యలు జీవీఎంసీలో మీ తరపున మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మనల్ని మనం మోసం చేసుకోవద్దు, ఆలోచన చేయండి. మీరు ఎవరు ఎలాంటి ప్రజాప్రతినిధి కావాలో మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఇచ్చిన డబ్బులు కానీ లేకపోతే ప్రలోభాలు కానీ ఇవేవి ఉండవు మన దగ్గర. 5 సంవత్సరాల కాలంలో ప్రజలందరినీ దోచుకునే అభ్యర్థుల్ని ఓడించండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాల చిరునామా అత్తల విమల్ కుమార్ గారికి కంకి గొడవల గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పైడిరాజు గారికి ధన్యవాదాలు. మాజీ శాసనసభ్యులు మరి సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ పోరాట పటిమ గల మరి మానవ ఆంజనేయులు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా రండి. అందరికీ నమస్కారం. సభా
ఉపాధ్యక్షుడు రమణ్ గారు, నగర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి పైరాజు గారు, కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించినటువంటి ఈ వార్డులో పోటీ చేయమని కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశంతో పోటీ చేస్తున్నటువంటి విమల గారు, మిత్రులు ఈశ్వరరావు గారు, ఈ సమావేశానికి వచ్చిన వారందరికీ నమస్కారాలు. సరే, చాలామంది లోవ చరిత్ర చాలా గొప్పది. నిజానికి వివిధ ప్రాంతాలలో రోడ్లు వైడనింగ్ చేసేప్పుడు, లేకపోతే ఇతరత్ర చాలా పేదలు ఎక్కడైతే గుడిసెలేసుకొని ఉన్నారో అవి తొలగించినప్పుడు ఆయా ప్రాంతాలలో వారందరికీ పునరావాసం కల్పించాలని ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించి ఈ అడిలో అనే ప్రాంతాన్ని డెవలప్ చేశారు. సరే, ఆ పేదలు ఇప్పుడేమీ ఉన్నట్టుగా కనపడతారు. సరే, ఈ పరిణామాలు ఎందుకు వస్తాయి అవన్నీ తర్వాత ఈ పరిణామాలన్నీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఇది ప్రధానం కాదు, కానీ ఇది చాలా పేదల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పెద్ద పాలన. అయినా ఇప్పటికీ పేదలు ఉన్నారు. ఇళ్ళు చూస్తే మాత్రం ఇది పేదల ప్రాంతం అని ఎవరు అనుకోలేదు. ఎందుకు ఇట్లా జరుగుతావు? ఇక్కడే కాదు, అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. కరోనా వచ్చింది, చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి, బయటికి రాలేకపోయాం. చాలామంది కష్టజీవులకి సరే వలసలైతే అనేక ప్రాంతాల నుంచి నడిచి రావాల్సి వచ్చింది సొంత ఊళ్ళకి. ఈ మధ్యలో కొంతమంది చనిపోయారు. సామాన్య ప్రజలు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఉన్నదేదో అంతకు ముందు సంపాదించుకున్న దాచిపెట్టుకున్నది కాస్త తింటూ బతుకుతూ వచ్చారు. చాలామంది చాలా కష్టాలు వచ్చినాయి అని అందరూ చెప్పుకుంటూ ఉంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అలాగే ఆదాని, లేకపోతే ఇంకా టాటాసు, ఇలాంటిటువంటి పారిశ్రామికవేత్తలు కొత్తగా కూడా కొత్త ధనికులు కూడా తయారయ్యారు. వారికి చాలా ధనం ఈ కాలంలో పెరిగింది. ఒకవైపున కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే, కొంతమంది ధనికులు ఆల్రెడీ చాలా ధనాన్ని సంపాదించుకున్నటువంటి వారు మరింత ధనాన్ని సంపాదించుకున్నారు ఈ కాలంలో. అందుకని ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. సరే, ఈ ఎన్నికల కాడికి వచ్చేసరికి సరే పంచాయతీ ఎన్నికలు ఏదో జరిగిపోయినాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీల తరపున పోటీ చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, మనం ఆలోచించేటప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది. ఇవాళ ఎవరితోటి మాకు శత్రుత్వము లేదు. ఇవాళ ఎవరైతే పోటీ చేస్తున్నారో వివిధ పార్టీల తరఫున, ఇక్కడ అనేక పార్టీల తరఫున పోటీ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ వార్డులో పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్లు ఒకరిని గురించి మాత్రం మొత్తం 12 మంది. 12 మందిలో 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గుర్తులు ఇవ్వబడి అందులో ఒకరు ఇప్పుడు ప్రచారం మారుతున్నారు.
ఈ ప్రచారం మానుకోవడం అనేటటువంటి ఆలోచించి మీరు ఓటేయాల్సిందిగా మాత్రమే మనం చేస్తున్నాం. మేము భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అఖిల్ విమల గారిని పోటీ పెడతాం. విమల గారు కోరుకుంటేనే నేను పోటీ చేస్తానంటే కమ్యూనిస్టు పార్టీ అందుకు అంగీకరించాలి. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా పోటీ ఎవరు చేయాలనేది పార్టీయే నిర్ణయిస్తుంది. వారికి ఇష్టం లేకపోయినా పోటీ చేయాల్సిందే. వారు చెప్పచ్చు వారి అభిప్రాయం. ఎంత ఇష్టం కాదో నాకు తెలియదు. విమలగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా అంతే. మాకెవరికి ఈ జిల్లా పార్టీ నాయకులు ఎవరికి ఇష్టం లేదు పోటీ చేయటం. అటు చింతపల్లిలో పోటీ చేసి ఇక్కడ నేను కనుక పెందుర్తిలో పోటీ చేస్తే ఖాయంగా పెందుర్తిలో ఓడిపోతాం. ఆ చింతపల్లి కూడా ఓడిపోద్ది, మాకు 2 సీట్లు వద్దు బాబు అని రాష్ట్ర నాయకుడికి చెప్పాం. ఎక్కువ మంది పార్టీ నాయకులు ఈ జిల్లా నాయకులు అందరం చెప్పినా సరే మీరు ఓడిపోతే ఓడిపోయారు కానీ మీరు పోటీ చేయాల్సిందే అన్నారు. అప్పుడు ఏదో నామినేషన్ వేసాం. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చింతపల్లిలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు దేవుడు, అలాగే ఇక్కడ నేను గెలిచాం. ఇది వ్యక్తులతో సంబంధం లేదు. అట్లానే విమల గారు కోరుకుంటే కాదు ఇక్కడ పోటీ పెట్టింది. ఈ పేదల ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ చాలా కాలంగా పనిచేస్తూ ఉంది కాబట్టి పోటీ చేయాలి. ఈ పోటీ చేసి ఇదొక అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని సమీకరించడం మా లక్ష్యం. ఈ ఎన్నికల్లో రాజకీయాలు చోటు ఏ పార్టీ స్వభావం ఎలాంటిది, ఇవాళ సమాజంలో దేశంలో లేకపోతే మన పట్టణంలో జరుగుతున్నటువంటి ఘటనల గురించి కమ్యూనిస్టు పార్టీ ఏమనుకుంటా ఉందో చెప్పటం కోసం ఇవాళ ఈ సమావేశాలు జరుపుతాం. గెలవకపోవడం ప్రజల తీర్పుని గౌరవిస్తాం. మేము గెలవకపోతే ఏమవుతుంది? కొంతమంది అక్కడ ఆత్మహత్య చేసుకుంటారు. అక్కడ ఎవరు కూడా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరు ఆత్మహత్యలు ఎవరు చేసుకోరు. ఓడిపోయాం కాబట్టి ఇంట్లో కూర్చోరు. గెలిచినా ఎట్లా ఉంటారో ఓడిపోయినా అట్లానే ఉంటారు. నేను మొదటిసారి 30,000కు పైగా మెజారిటీతో గెలిచాను. రెండోసారి మరలా ఎందుకంటే ఆ గెలిచేప్పుడు మరలా ఓడిపోయే పరిస్థితి వస్తే నువ్వు కాకుండా ఇంకెవరు నువ్వే పోటీ చేయమన్నారు. రెండోసారి పోటీ చేసినప్పుడు డిపాజిట్ కూడా పోయింది. అప్పుడు ఎట్లా ఉన్నామో గెలిచినప్పుడు రెండోసారి అట్లానే ఉన్నాం. అందుకని కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినంత వరకు క్యాండిడేట్ని నిర్ణయించేది కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం. ఆ సమస్యల పరిష్కారం గెలిస్తే అక్కడ కూర్చొని ఆ పదవిని ఉపయోగించుకోవడం. ఆ పదవిని ఉపయోగించి మీరంతా ఇళ్లలో కూర్చోండి, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కమ్యూనిస్టులు చెప్పరు. అక్కడ కనుక కార్పొరేటర్గా ఎన్నిక చేసి పంపితే మాత్రం ఈ వార్డు సమస్యల్ని అర్థం చేసుకొని ఏ విధంగా దాన్ని సాధించాలనో ఆలోచించుకొని అక్కడ కౌన్సిల్లో మాట్లాడటంతో పాటు అక్కడ అధికారులతో మాట్లాడి అవసరమైతే ప్రజల్ని సమీకరించి ప్రభుత్వం మీద లేకపోతే కార్పొరేషన్ మీద ఒత్తిడి చేయటం ద్వారా సమస్యల్ని పరిష్కరించే పద్ధతిని కమ్యూనిస్టు పార్టీ ఉపయోగిస్తుంది. అంతేగాని మీరంతా ఇళ్లలో పండుకోండి, నన్ను గెలిపిస్తే చాలు, ఆ తర్వాత పనులన్నీ ఆ చెంతగా జరుగుతాయి అని మాత్రం కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు ఎవరు చెప్పరు. చెబితే తప్పు అవుతుంది కూడా. అది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజల్ని సమీకరించడమే ప్రధానం. అందుకని కమ్యూనిస్టు పార్టీ ఎంత ఆలోచిస్తా ఉంది. ఇవాళ చాలా మంది కొన్ని పార్టీలు పోటీ చేసి ఇక్కడ చాలా ప్రత్యేకంగా కూడా ఉంది. ఎక్కువ కానీ 12 మంది పేర్లు ఉంటాయి రేపు బ్యాలెట్ పేపర్లో.
ఒక ఆయన ప్రచారం చేయకపోయినా ఆయన పేరు కూడా ఉంటుంది, ఎవరు తీసేయలేదు. సరే, మిగతా వాళ్ళ పార్టీలో వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ పార్టీలు ఏమేమి ఉన్నాయి, ఏమిటి వారి ఆలోచనలో అని కనుక ఆలోచిస్తే ముందుగా నేను ఒక 2 పార్టీల గురించి చెబుతాను. ముందు భారతీయ జనతా పార్టీ, దానికి వారితోటి సంబంధం కలిగినటువంటి జనసేన. ఈ 2 పార్టీలు ఒప్పందం చేసుకొని మీరు కొన్ని చోట్ల మేము కొన్ని చోట్ల పోటీ చేస్తాం, మీకు మాకు స్నేహితం అన్న ఒప్పందాలు కూడా తప్పని మేమేం చెప్పగల. వారికి ఇష్టమైంది పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ఎట్నో గట్ట భారతీయ జనతా పార్టీతో కలవాలని ఆలోచన వచ్చేసింది. గతంలో ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక స్టేటస్ ఇవ్వాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ అమలు జరపడం లేదు అని చెప్పినప్పుడు ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒక పాచిపోయినటువంటి లడ్డిస్తే చంద్రబాబు నాయుడు తెచ్చేసుకుంటున్నాడు అని విమర్శించాడు. బీజేపీని చాలా ఘాటుగా విమర్శించాడు. తర్వాత సిపిఎం తోటి గత ఎన్నికల్లో కలిసి కూడా పోటీ చేశాడు. అలాంటి వ్యక్తి, బీజేపీని తీవ్రంగా విమర్శించినటువంటి వ్యక్తి ఆ అధికారంలో గట్టిగా 2వసారి కూడా ఎన్నికైన తర్వాత మోడీ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి చివరికి ఎట్నో గట్ట వెళ్తామని చెప్పారు. అందుకని ఇప్పుడు ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ మాత్రం ఈ వార్డులో ఆ 2 పార్టీల అభ్యర్థులు కూడా పోటీ చేస్తారు. మరి ఏమి చెబుతారో తెలియదు. మిగతా చోట్ల మాత్రం ఒక్కరే అభ్యర్థి. బీజేపీ ఉన్న చోట జనసేన లేదు, జనసేన ఉన్న చోట బీజేపీ లేదు. కానీ ప్రత్యేకంగా అడిలో ఎందుకోగానే ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చేసేవారు వాళ్ళు. దీంట్లో మాత్రం మనం కలవకూడదు, మన ఇద్దరం కూడా పోటీ పడదాం అన్నారు. సరే, పోటీ పడుతున్నారు. వారి విధానాలు ఏమిటి? నాకు తెలిసినంత వరకు జనసేనకు పెద్దగా విధానాలు లేవు. వారు బీజేపీ విధానాలే వారి విధానాలు అయిపోతాయి, వాటితోటి కలిసిపోయారు. కాబట్టి విధానాల గురించి ప్రత్యేకంగా చూడని అవసరం లేదు. ఇవాళ మోడీ గారి విధానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ఇంకా నేను వివరాల్లోకి దేశంలో ఏమి జరుగుతూ ఉంది అనేది నేను చెప్పడం సాధ్యం కాదు. కానీ ఇవాళ దేశంలో చాలా రాష్ట్రాలలో అనేకమైనటువంటి ఇవాళ ప్రజలు యొక్క జీవన పరిస్థితులు దెబ్బతినడానికి ప్రధాన కారణం వారి విధానాలే అని చెప్పాల్సి ఉంది. ఇవాళ బీజేపీ అనుసరించేటటువంటి విధానాలు వారు మీరు ఏదో పెద్దవి చెప్పాల్సిన గ్యాసు, పెట్రోలు, లేకపోతే డీజిల్, వీటి ధరలు విపరీతంగా పెరిగినాయి. చాలా మంది అనుకోవచ్చు ఏమిటంటే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే మనకేమిటి, మనకేం కార్లు ఉంటాయా, బాడీ స్కూటర్లు ఉంటాయా, రోజువారీ పని చేసుకునే వాళ్ళం అనుకోవచ్చు. కానీ డీజిల్ ధర, పెట్రోల్ ధర పెరగటం అంటే ప్రతి వస్తువు యొక్క మనం తినేటటువంటి అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. జీవితానికి అవసరమైనటువంటి వస్తువులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకెళ్లాల్సిందే. అట్లా తీసుకెళ్లాలంటే ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి కారణంగా వాటి ధరలు పెరిగితే ఈ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి, చివరికి కూరగాయల ధరలతో సహా. కాబట్టి వాటి ధరలు పెరగటం అంటే సామాన్య ప్రజలకి కష్టాలు కలిగించటమే, ఏమీ లెక్కలేదు. ఒకప్పుడు ఏం చెప్పారు, ఇతర దేశాల్లో క్రూడ్ ఆయిల్ ధర కనుక పెరుగుతూ ఉంటే మనం పెంచకపోతే కుదరదు, క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే మనం కూడా ధరలు పెంచాల్సి వస్తుంది అన్నారు. వీళ్ళే కాదు, ఇంతకు ముందు పరిపాలించే కాంగ్రెస్ పార్టీ వారు కూడా అదే చెప్పారు. సరే,
అదో విధానం కావాలా, అన్ని దేశాలు అమలు పరుస్తున్నారులే అంటే ఆ పద్ధతి అనుసరించారు. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన తర్వాత కూడా మనకి మాత్రం రోజు ఆశ్చర్యం ఏమిటంటే అటు ముందు 3 నెలలకు 6 నెలలకు పెరిగేది. ఈ మధ్య కాలంలో అయితే రోజు పెరుగుతూనే వచ్చింది పెట్రోల్ ధరలు. ఇవాళ 95, 96 వివిధ పట్టణాల్లో వివిధ రకాలు మార్చడానికి మన హెచ్పిసిఎల్ లాంటి దాంట్లో రిఫైన్ చేయటం, అదంతా చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగుల యొక్క జీతాలు ఇవన్నీ లెక్క తీసుకొని కనుక లెక్క కడితే 34 రూపాయలు అవుతుంది ఒక లీటర్ పెట్రోల్. ఒక లీటర్ పెట్రోల్ ఖరీదు. మరి వాళ్ళ 95 రూపాయలు ఎందుకైంది? 95 రూపాయలు ట్యాక్స్. దీంట్లో కేంద్రం ట్యాక్స్, కేంద్ర ప్రభుత్వం కొంత ఎక్కువ ట్యాక్స్. సరేనే వాళ్ళు వేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా వేస్తారు. కాబట్టి ఇద్దరూ కలిసి ట్యాక్సులు పన్నుల ద్వారా దాని ఖరీదు పెరగడానికి కారణం ఇద్దరూ పన్నులు వేసినందువల్ల దాదాపు సుమారు 55 నుంచి 60 రూపాయల వరకు పన్నులు ఉంటాయి. ఉత్పత్తి ఖర్చు మాత్రం చాలా తక్కువ, 35 రూపాయలు. అంటే ఈ విధంగా ప్రజల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ చాలా చెబుతూ ఉంటారు అనుకోండి, ఆ సంక్షేమం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా మొదలుపెట్టింది. ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బైనా రాష్ట్ర ప్రభుత్వాల డబ్బైనా సరే ప్రజల నుంచి వసూలు పన్నుల రూపంలో వసూలు చేసిందే. అందుకని అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు, అక్కడ మోడీ గారు చెబుతారు, ఇప్పుడు ఇక్కడ జగన్ గారు చెబుతారు, ఇంతకు ముందు పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేవాడు. నేను అదేది పసుపు కుంకుమ, ఆయన ఏదో పసుపు కుంకుమ అనేవాడు, లేకపోతే అవి ఇస్తాను ఇవి ఇస్తాను, లేకపోతే కొంతమంది 10,000 ఇస్తాననేవాడు. సంక్షేమ కార్యక్రమాలని చెప్పి ఇళ్ళకి డబ్బులు ఇస్తా ఉంటారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచిస్తే ఈ డబ్బులన్నీ ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బులే మళ్ళా తిరిగి పేద ప్రజలకు ఇస్తూ ఉంటారన్నమాట. గతంలో నేను బాగా 4th ఫారంలో ఏదో చదువుతున్నా, అప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చింది. అడ్డంకిలో చదువుతూ ఉంటే ఆ పంచాయతీ ఎన్నికల్లో ఒక షావుకారు గారు పాపం సర్పంచ్గా పోటీ చేశారు. ఆ పోటీ చేసిన ఆయన కాస్త ఉన్న డబ్బులు, ఆ రోజుల్లో అయితే 5,000 అంటే చాలా గొప్ప డబ్బులు పంచాడట. రూపాయి 2 రూపాయలు 52. సరే ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఆయన కాస్త ఓడిపోయాడు. డబ్బులు బాగా పంచాడు, 5,000 రూపాయలు పంచాడు. దాంతో లెక్క పెట్టినప్పుడు ఆయనకు ఓట్లు బాగా ఓడిపోయాడు. ఓడిపోగానే పాపం లేవలేక అక్కడే గుండెపడి చచ్చిపోయాడు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు డబ్బులు ఆ విధంగా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టేవాడు, అనుసరించాడు. ఆ తర్వాత సరే వీళ్ళని గెలిపించడం ఎందుకు, మేమే వస్తే సరిపోతుంది కదా అనుకున్నారు. ఆ విధంగా ఇప్పుడు చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా పార్లమెంటులో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ కొంతమంది అయితే కొన్ని చోట్లయితే రౌడీలని ఎన్నికల్లో తీసుకొచ్చారు. వారిని ఉపయోగించుకునేవారు. ఆ తర్వాత రౌడీలు అనుకున్నారు, వీళ్ళకి మనం ఎందుకు పనిచేయాలి, మనమే పోటీ చేస్తే పార్టీ కదా. ఇప్పుడు అందుకనే చాలా చోట్ల మనకి అనేక శాసనసభల్లో రౌడీలు ఎక్కువగా కనపడతా ఉంటారు. అందుకని మన సమాజంలో వస్తున్నటువంటి పరిణామం ఇది. 52లో సొంత డబ్బులు తగలబెట్టి ఎలక్షన్స్ లో ఆ డబ్బు నుంచి గెలవకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళన్నా పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి డబ్బులు పంపిణీ చేసి అదే డబ్బుని వారిని గవర్నమెంట్ వారు సొంతంలాగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు చంద్రన్న కానుక అంటారు ఆయన, ఏమొస్తేనైనా జగనన్న కానుక అంటారు. వీళ్ళకి అధికారంలో ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఇది పర్మనెంట్ కాదు కదా.
వాళ్ళ కానుకలేమిటి గొడవ? వాళ్ళ డబ్బులు కాదు కదా, ఇది ప్రజల నుంచి వసూలు చేసినటువంటి డబ్బు. ఇది ఆ పేరు పెట్టి అంటే ప్రజల డబ్బునే ప్రజలకు ఇచ్చేటటువంటి కొత్త పద్ధతిని ఇవాళ గడుపుతా ఉన్నారు. ఎన్నికల్లో మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామని తెగ చెప్పుకుంటా ఉంటారు. ఇది ఎవరికి ఇస్తున్నారు అంటే ప్రజల దగ్గర వసూలు చేసి ప్రజలకే ఇస్తా ఉంటారు అన్నమాట. ఇది దీనికి ఒక పెద్ద పేరు సంక్షేమ కార్యక్రమాలు మేము అది చేసాము ఇది చేసాము. అసలు నిజంగా అది అవసరమా? ఇవాళ కావాల్సింది ఏమిటి? కష్టపడేటటువంటి జనం ఉన్నారు మన దేశంలో, వారికి తగినటువంటి చదువు జరగాలి. ఇవాళ చెప్పించి బాలబాలికలు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలకి చదువు చెప్పించి ఆ చదువుకోగలిగినంత వరకు కలిగి చదివించేసి, అట్లానే వారికి ఏదన్నా కుటుంబంలో జబ్బులు వస్తే ఆరోగ్యం కాపాడటానికి వైద్యం చేపించగలిగితే వాళ్ళ అర్హత పొంది వాళ్ళకి పని చూపెడితే పని చేసి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలరు. ఒక సమాజం అభివృద్ధి కావాలంటే విద్య వైద్యం ఈ రెండూ కనుక ఇచ్చేస్తే ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడతారు. ఆ పని చేస్తారా అంటే వారికి కూడా తగినటువంటి విద్య లేదు, తగినటువంటి వైద్యం లేదు. ఈ రెండు కూడా పెద్ద వ్యాపార వస్తువులుగా తయారు చేశారు. ఇవాళ ఇప్పుడైతే మరి మోడీ గారికి ఇంకా ఆవేశం వచ్చేసింది. మొట్టమొదటిసారి ఏదో వినే ఉంటారు బడ్జెట్ పెట్టేప్పుడు, ఈ సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరాల్లో బడ్జెట్ ఇంత దీనికి ఖర్చు పెడతామని. గతంలో ఎవరు చెప్పలా, కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మాట చెప్పారు. అప్పుడు ఏమన్నారంటే ప్రభుత్వ పెట్టుబడులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కొంత బయటికి అమ్మేస్తామన్నారు, కొంత భాగానికి. దాని ఏదో పెట్టుబడి కానీ ఇంగ్లీష్లో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ వచ్చేది. కాబట్టి అనేవాళ్ళు మొట్టమొదటిసారి నిర్మలా సీతారామన్ ఈసారి మేము డిస్ఇన్వెస్ట్మెంట్ అంటూనే పెట్టుబడిని ఉపసంహరిస్తాము అంటూనే ప్రైవేటీకరణ చేస్తాం, ఇది మా పాలసీ అని చెప్పారు. ఆ తర్వాత ఆ రోజు చెప్పాల లిస్టు ప్రకటించారు, కాగితాలు మాత్రం పార్లమెంట్ సభ్యులకు పంపించారు. ఏమేమి అమ్మబోతున్నారు ప్రభుత్వ ఆస్తులు. అసలు ప్రభుత్వ ఆస్తులు అంటే వాటికి నిజమైనటువంటి యజమానులు ప్రజలు. గనులు ఉన్నాయి, భూమి కింద ఉండేటటువంటిది, లేకపోతే భూమి, ఈ భూమి అనేటువంటిది మొత్తం ప్రజలకు సంబంధించింది. సరే, కొంత ప్రజల పరమైంది, కొంత ఖాళీలు ఉన్నాయి, కొంత ప్రభుత్వానికి చెందింది ఉంటుంది. ప్రభుత్వానికి చెందడం అంటే ప్రజల యొక్క ఉమ్మడి ఆస్తి. దాన్ని అంతా నేను అమ్మేస్తానంటాడు. వాటితోటి ఆగటంలో ఆయన ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి మొత్తం ఇవాళ ఫ్యాక్టరీలని కానీ ఇతర సంస్థల్ని కానీ వీటన్నిటిని కూడా అమ్మేస్తారని కూర్చున్నాడు. ఆ అమ్మేసే దాంట్లో ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కూడా వాళ్ళంతా బంద్ చేశాం. ఎందుకు చేశాం? చాలామంది ఉద్యమం చేసి ఆ రోజుల్లో ఒక దాదాపు 2-3 నెలల పాటు ఉద్యమం జరిగింది. ఎక్కడెక్కడ రైళ్లు ఆపివేయబడ్డాయి, చాలా గొడవలు జరిగినాయి. పోలీసులు కాల్పులు చెప్పారు, 32 మంది చనిపోయారు. మన పాత పోస్ట్ ఆఫీస్ దగ్గరే కొంతమంది చనిపోయారు ఆ రోజుల్లో. ఇలాంటిది ఇంత త్యాగాలు చేసి సాధించుకున్న ఫ్యాక్టరీని ఆయన అమ్మేస్తానంటారు. కానీ అందుకని వారి పట్ల మన వైఖరి ఎట్లా ఉండాలి? వాళ్ళు ఇవాళ ఇప్పుడు కరోనా వచ్చి అందరూ బాధపడుతుంటే మధ్యతరగతి పేద ప్రజలు బాధల్లో పడ్డారు. కానీ అంబానీ ఆదాని వాళ్ళందరికీ నిన్న 2-3 రోజుల క్రితమే పేపర్లో వచ్చింది ఎవరికి ఎన్ని కోట్ల రూపాయలు లాభాలు ఈ పీరియడ్లోనే ఈ కాలంలోనే వచ్చినాయో.
ధనవంతులు కొంతమంది పెరిగారు కూడా, మన రాష్ట్రంలో వాళ్ళు కూడా కొంతమంది పెరిగారు. గతంలో తక్కువ ఆదాయం వచ్చినటువంటి వారు ఇవాళ కోట్ల ఆదాయం వచ్చేసింది. అంటే కొంతమంది ఈ కరోనా కాలంలో కూడా పెరుగుతున్నారు. ఈ పద్ధతులు అలాంటి వారికే మనం ఈ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వారు ఈ పరిశ్రమని అమ్మేసేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఎవరికి ఉపయోగపడుతుంది? దీన్ని లెక్కలేస్తే ఓ పద్ధతి ఉంది, బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన వాళ్ళకి తెలుసు. దీనికి ఒక సంవత్సరంగానే దాని విలువ ఎంత అని చూస్తే, మన ఇప్పుడు ఫ్యాక్టరీకి దానికి ఉన్నటువంటి స్థలాల విలువ 4,800 కోట్లని వాళ్ళ లెక్కల్లో రాసుకున్నారు. ఇదేదో నేను చెప్పేది కాదు, జగన్ గారు రాసినటువంటి లెక్కల్లోనే ఉంది. దీని విలువ ఇప్పుడు వాస్తవానికి 4,800 కోట్లుగా చూపెట్టబడుతుంది. కానీ వాస్తవానికి 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలాలు, బిల్డింగులు, లేకపోతే ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యంత్రాలు, వీటంతా విలువ చూస్తే 2 లక్షల కోట్లు అంటున్నారు. వాళ్ళ దాని విలువ కాగితాల మీద ఎంత ఉంటుందంటే 4,800 కోట్లు. రేపు అమ్మేప్పుడు కొనేవాడికి ఏ రేటుకు అమ్ముతారంటే దీన్ని బేస్గా తీసుకుంటారు. బహుశా దీనికన్నా 3 రెట్లు, 2 రెట్లు, 4 రెట్లు చేయవచ్చు. ఒకవేళ 15,000 కోట్లు, 20,000 కోట్లు, 20,000 కోట్లు చెల్లించి 2 లక్షల కోట్ల విలువ చేసేటటువంటి ఫ్యాక్టరీ కొట్టేస్తారు. అందుకని ఈ ఆందోళన. ఏదో కోపం వచ్చి ఆయన మీద, మోడీ మీద కోపం వచ్చి చేసేస్తారు. వ్యక్తిగా సంబంధం లేదు. నేనేదో 32 మంది చనిపోయారు, త్యాగాలు చేశారు కాబట్టి అని కాదు. దీంట్లో పెద్ద మోసం ఉంది. ఇది పెద్ద పెట్టుబడిదారులకు ఉపయోగపడేట్టుగా, ఎక్కడైనా ఉక్కు ఫ్యాక్టరీని ఒకరికి అమ్మేస్తే ఎక్కడో దక్షిణ కొరియా నుంచి వచ్చే ఆయనకి అమ్మటం కోసం ఒక కుట్ర జరిగితే, ఒక ఒప్పందం జరిగినట్టు దాన్ని రహస్యంగా ఉంచమని కూడా రాసేసుకున్నారు. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. కాబట్టి ఇలాంటి వారికి మనం ఓటు వేయాలన్నా, మేము అనేది కమ్యూనిస్టు పార్టీ చెప్పేది, ఇవాళ దేశానికి ప్రధానమైనటువంటి శత్రువు బీజేపీ. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా కోటీశ్వరులకు మరింతగా ఉపయోగపడేట్టు చేయటం, ప్రజల్లో చేరికలు చేసుకురావటం, లేకపోతే మతాల పేరు చెప్పి చీట్ చేయటం జనాన్ని. ఈ విధంగా కులాలు, మతాలు వారి మధ్య విభజన చేసి దెబ్బతీయటం అనేటటువంటిది వారి యొక్క వైఖరి. అందుకనే నేను ఇంకా మిగతా వివరాల్లో పోను. కానీ అందుకని బీజేపీ ఇవాళ ప్రధానమైనటువంటి సామాన్య ప్రజలకి, కష్టజీవులకి ప్రధాన శత్రువు. వారితోటి కలిసినటువంటి జనసేన కూడా ఇవాళ ప్రధాన శత్రువుగానే ఉండాలి. అందుకని ఆ 2 పార్టీల అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి వారిని ఓడించాలని. ఇక్కడ ప్రధానమైనటువంటి 2 పార్టీలు ఉన్నాయి. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, అలానే తెలుగుదేశం అధికారంలో ఇవాళ ప్రతిపక్షంగా ఉంది. వీరిద్దరూ ఎలాంటి వారు? వీరిద్దరి యొక్క గుణగణాలు కనుక చూస్తే వాస్తవానికి ఇవాళ జగన్ అనుసరించేటటువంటి విధానాలు ఏమీ కూడా చాలా కొత్తగా ఏం కాదు. మొదట్లో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు తగ్గిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే వచ్చాడు ఆయన. అప్పటి నుంచి ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలని దాదాపు రాజశేఖర రెడ్డి గారు అదే ఆర్థిక విధానాల్ని అనుసరిస్తూ వచ్చారు. జగన్ కూడా అవే అనుసరిస్తున్నాడు. నిజానికి పెద్ద తేడా లేదు ఆ 2 పార్టీల్లో విధానాల పట్ల. ఎవరికి ఉపయోగం చేస్తారనే దాని పట్ల వారి మధ్యలో పెద్దగా తేడా లేదు. అందుకనే మీరు గమనించండి, ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ఇదివరకు కాంగ్రెస్ లో ఉన్నవాడే ఇక్కడికి వస్తూ ఉంటారు. తర్వాత తెలుగుదేశం నుంచి ఎక్కడికి పోతారంటే అక్కడికే పోతారు. ఎవరు అధికారంలో ఉంటే అక్కడికి పోతూ ఉంటారు.
ఈ పక్క గెలిచి అటు పోతాడు. ఈ మధ్య కాలంలో అయితే ఉదయం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, ఈ విధంగా వాళ్ళు రెండు పార్టీల మధ్య కూడా సిద్ధాంతమైనటువంటి తేడా లేవు. ఒకరికొకరు ఆ పార్టీలు ఒకటే పద్ధతులు కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా ఒకే రకంగా వ్యవహరిస్తారు. ప్రధానమైనటువంటిది ఇంకొకటి ఏమిటంటే ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒకే వైఖరితో ఉంటారు, చాలా మెచ్చగా ఉంటారు. వాటిని ఏమనడానికి వీరికి ధైర్యం రాదు, ఇద్దరికీ భయం. ఎందుకంటే ఆ పార్టీలో ఈ పార్టీలో ఒక రకంగా వ్యాపారం చేసి ధనవంతులైన వారు ఉన్నారు. ఏదో కేసులో పెడతారేమో అనే భయం. పెద్దల మాట కూడా వాస్తవమే. మోడీ భారతీయ జనతా పార్టీలో తప్పులు చేసిన వాళ్ళు దోలిపోడు. ఇవాళ సిబిఐ అంటాడు, లేకపోతే ఈడీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, వీళ్ళందరినీ ఉపయోగించి తనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరినీ ఏదో కేసులో ఇరికిస్తూ ఉంటారు. అందుకనే బహుశా మీ క్యాండిడేట్, ఇండిపెండెంట్ క్యాండిడేట్ మానేయటానికి కూడా ఒక కారణం అదే. డబ్బు కావచ్చు, లేదా మరొకటి కావచ్చు. ఈ పేరుతోటి ఉపసంహరింపజేస్తూ ఉంటారు కూడా. వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళని తమ వైపు తిప్పుకుంటారు కూడా. మన తెలుగుదేశం నుంచి ఎవరు సుజనా చౌదరి ఇక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద బిల్డింగులు కట్టించేశారు. ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్కటి ₹1,00,00,000 ఖర్చు. ఈనాడు ఆయన పాపం తెలుగుదేశంలో చాలా గట్టివాడు. అలాంటి వాడు సకామని బీజేపీకి వెళ్ళిపోయాడు. అలాంటి వాడు రమేష్ అని ఇంకొక ఆయన తెలుగుదేశంలో ముఖ్యులుగా ఉన్నటువంటి వారు బీజేపీకి వెళ్ళిపోతున్నారు. అట్లానే తెలుగుదేశంలో ముఖ్యులుగా ఉన్నవారు ఎవరు అధికారంలో ఉంటే వైఎస్ఆర్సీపీలో, అంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి కూడా వచ్చారు. అందుకని ఆ రెండు పార్టీలకి విధానాలకు సంబంధించి మాత్రం ఏమీ తేడా లేదు. వాళ్ళిద్దరూ కూడా బీజేపీకి అనుకూలంగానే పార్లమెంటులో ఏ చట్టం వచ్చినా, ఏ బిల్లు వచ్చినా ఆ చర్చల్లో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేస్తానే ఉన్నారు. ఇవాళ మనతో కలిసి ఇవాళ ఈ రెండు పార్టీల నాయకులు కూడా మనతోటి ఈ స్టీల్ ప్లాంట్ దానికోసం పరిరక్షించే దాంట్లో ముందుకు వచ్చారు. మంచిదే, దాన్ని ఏమి మనం అయా మీరు దూరంగా ఉండండి అని చెప్పం. కానీ మనం కోరేదానికి వచ్చేసి ఆయనకి నిమ్మరసం ఇచ్చేసి ఆయన్ని మళ్ళా తిరిగి ఫ్లైట్లో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఆయన విరమించేశాడు. అయినా విద్యార్థులు, యువకులు ఆ రోజు పోరాటం కొనసాగించారు. అట్లానే అసెంబ్లీలో ఉన్నటువంటి కమ్యూనిస్టులే 52 ఉన్నారు శాసనసభ్యులు. వాళ్ళందరూ ఒక చిన్న తీర్మానం పెట్టమన్నారు. కాల్పుల్లో చనిపోయిన వారికి సంతాపం ప్రకటిద్దామంటే దానికి అంగీకరించాల. అప్పుడు చెప్పారు, మీరు ఉప్పు ఫ్యాక్టరీని ఇక్కడ స్థాపిస్తామని చెప్పి వాళ్ళైనా స్థాపించడం లేదు కాబట్టి మేము రాజీనామా ఇస్తామని వాళ్ళంటే, వీళ్ళతో కమ్యూనిస్టులతో పాటు ఇతర తెన్నేటి విశ్వనాథం, మిగతా వాళ్ళు ఒక 17 మంది, మొత్తం 67 మంది రాజీనామా చేశారు. పార్లమెంటులో ఒక 7 కమ్యూనిస్టులు, అది సిపిఐ, సిపిఎం కలిపి రాజీనామా చేశారు. అట్లా మనకి విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ వచ్చింది. ఇవాళ ఎవరి పదవిని వదులుకోవడానికి సిద్ధపడతారు. అందుకనే అంత త్యాగాలు చేయకుండా ఏమి రావు. దీన్ని పరిరక్షించుకోవాలన్నా చాలా ఈ ఉద్యమం దీర్ఘకాలికంగా జరగాల్సి వస్తుంది. అందుకని చివరిదాకా ఉండేవాడు ఎవరు అంటే నా అవగాహన అయితే ఖచ్చితంగా కమ్యూనిస్టులు మాత్రమే. అది కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ, రెండు తేడాలు ఉండొచ్చు కాక బట్ ఉంటాయి అనేటటువంటి విశ్వాసం వామపక్షాలు మాత్రమే నిలకడగా నిలబడతాయి తప్పితే మిగతా వాళ్ళు కూడా ఉంటే చాలా సంతోషం. ఉండాలనే కోరుతాం. మనం వాటిని కలుపుతూనే పోవడానికే చూస్తాం. అందుకని ఆ రెండు పార్టీలు ఇవాళ పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఈ రెండు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి.
మీరు చూస్తున్నారు, గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ సామాన్యులు మేము మహిళల కోసం చాలా చేశామని మోడీ చెబుతూ ఉంటాడు. మరి గ్యాస్ ధర ఎంతగా పెంచిన తర్వాత మహిళల కష్టాలు పడతావా? అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధించిన వారు కూడా పోటీలకు అనుకూలంగా ఉండే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉన్నారు. వారిని ఓడించాలని మనం చేస్తాం. ఇక ప్రధానంగా ఉండేటటువంటిది సిపిఐ సిపిఐ. నిజమే, భారతదేశంలో దురదృష్టం ఏమిటంటే ఎవరు తప్పు ఎవరు రైతు అనే దానికి నేను బాగు. కానీ కమ్యూనిస్టు పార్టీ చీలి ఉండకపోతే, ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో పుట్టిప్పటికీ 95 ఏళ్ళు అయింది. కానీ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు అంతగా ఇప్పుడు రోజుకో పార్టీ మారరా? తెలుగుదేశం వాళ్ళు మారినట్టుగా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మనం చూసాము. చాలా మంది చివరి రాకున్నాడు. పాపం శ్రీనివాస్ అయితే ద్రోణవాల్ శ్రీనివాస్, సత్యనారాయణ కుమార్, ఆయనే నాతోటి అప్పుడు పోటీ చేసింది. ఆయన మీదనే నేను గెలిచింది. ఆయన కాంగ్రెస్లో మంచిగా ఉండేవాడు. నాకు ఆ రోజుల్లో అయితే ఎప్పుడూ కూడా రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళం తప్పితే చెట్టుకోవటాలు, ఇప్పుడైతే శాసనసభలో చెట్టుకోవడం తప్పితే మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడూ కనపడుతున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఇద్దరూ కూడా ఎవరూ తక్కువ కాదు. ఎవరూ కూడా సక్రమైన పద్ధతుల్లో విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు మనకి శాసనసభలో కనపడవు. గతంలో అట్లా లేదే. గతంలో శుభ్రంగా అందరూ వినేవాళ్ళు. శాసనసభలో ఎవరు మాట్లాడినా కూడా మిగతా వాళ్ళ అభిప్రాయాలు చెప్పేవాళ్ళు. అధికార పార్టీ కూడా ప్రతిపక్షం చెప్పే మాటలు ఇదేది. కానీ ఇప్పుడు ఇదేమిటి? లేవగానే తిట్టుకోవటానికి కొట్టుకోవటానికి ఆయన అక్కడ దాకా వెళ్ళాలన్నా ఇప్పుడైనా అమరావతి లేకపోతే అసలు ముందు హైదరాబాద్ వెళ్ళాలి. ఇక్కడ కూడా రోడ్డు మీద ఇవాళ ఎక్కడో టీవీలో చూశారు. ఇక్కడ కృష్ణా జిల్లాలో కైకలూరు ఆ ప్రాంతంలో అందరం కలిసి ఇవాళ ఈ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్రం అంతటా ఇవాళ బంద్ జరిగినప్పుడు అందరూ అన్ని పార్టీల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చారుగా. ఇక్కడ కూడా విజయసాయి రెడ్డి మధ్యలపాలెం దగ్గర విజయసాయి రెడ్డి, అట్లానే ఏదైనా మన పైరాజు, లేకపోతే సత్యనారాయణ మూర్తి, నువ్వు వెళ్ళావా? ఇక్కడ పాల్గొన్నారు. సరే, ఇక్కడ పాల్గొన్నారు. మొత్తం మీద అన్ని పార్టీలు వాళ్ళు వెళ్ళారు. కైకలూరు దగ్గర ఆ రెండు పార్టీలు అక్కడికి వచ్చి కొట్టుకోవటం మొదలు పెట్టారండి. అక్కడ కూడా కొట్టుకుంటారా? విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం కైకలూరులో ఒకవైపున బంద్ పాటిస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఎందుకు కొట్టుకున్నట్టు? అసలు దానికి ఏమి కారణాలు ఉంటాయి? ఏమీ కారణాలు ఉండవు. ఒకరి మీద ఒకరు విధానాల్లో తేడా లేదు. ఒకే పద్ధతిలో ఉంటారు. అవసరమైతే ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో వచ్చి ఈ పార్టీలోకి వస్తూ ఉంటారు. అటువంటి వారు కొట్టుకుంటా ఉంటారు. అందుకని సభ్యత లేదు. దురదృష్టవశాత్తు శ్రీనివాస్ కూడా ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయాడు కాంగ్రెస్లో. చివరి దశలో చనిపోబోయే ముందు కొద్ది కాలం క్రితం ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పోటీ చేస్తుంది కాబట్టి ఒక మాట చూస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉంది అసలు? దాంట్లో వారంతా రాగలిగినంత మంది, చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. కొద్దిగా గొప్ప తెలుగుదేశం వైపు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కూడా ఇక్కడ ఉన్నట్టు జరుపుకొని వాటి గురించి ఆలోచించాల్సిన పర్లేదు. ఇక కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి వచ్చిన దౌర్భాగ్యాల్లో ఒకటి ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోతుంది. దీనికి వారిదే తప్పు, వీరిది రైతు అని నేనేం చెప్పను. కానీ కారణాలు ఏదైనా సరే ఈ రెండు పార్టీలు కూడా ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం, కష్టజీవుల కోసం
కార్మికుల కోసం, వారి ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి పార్టీ. దురదృష్టవశాత్తు భౌతిగా ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ముందు 1964లో రెండుగా చీలింది. ఆ రెండుగా చేరటానికి కూడా మన దేశం సమస్య కూడా కాదు. ఏదో చైనా వచ్చింది, అది రైటా ఇది రైటా అని పెద్ద చర్చలు చేసుకొని అనవసరంగా రెండు ముక్కలు అయిపోయాయి. అయిపోయిన తర్వాత సిపిఎం నుంచి మరలా నక్సలైట్స్ పోయారు. ఇట్లా 16 ముక్కలు అయిపోయారు. అందువల్ల ఈ దేశానికి వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే కమ్యూనిస్టు పార్టీ చీలిపోవటం అనేది, కమ్యూనిస్టు పార్టీ బలహీనపడటం అనేది ఇవాళ సామాన్య ప్రజలకి, కష్టజీవులకి చాలా రద్దాలు చేస్తుంది. లేకపోతే కమ్యూనిస్టు పార్టీ పడ్డాయి. దీనికి కారణం ఎవరు అనే దాంట్లోకి నేను పాల్గొని కమ్యూనిస్టుల్లో వచ్చినటువంటి చీలకే చాలా ఇవాళ భారతదేశానికి, ఈ రాష్ట్రానికి కూడా చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. నిజానికి 3 నెలలుగా రైతులు ఇక్కడ పోరాటం చేస్తూ ఉంటే ఢిల్లీలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించలేదంటే ఏమనుకోవాలి? భారతదేశంలో ఎప్పుడైనా అలా జరిగిందా? ఇవాళ ఆయన ఏం లెక్క చేయగల మోడీ గారికి ఏమీ భయం లేదు. ఇవాళ తెగించి చేస్తా ఉన్నాడు. కరోనా వచ్చిన రాజాన్ని కూడా ఆయన బాగా ఉపయోగించుకున్నారు. ఇవాళ ఇదేమంటే ఎవరైనా ధరలు పెరుగుతున్నాయి కదా అంటే నేను అక్కడ రామాలయం కట్టించాను కదా, అక్కడ అయోధ్యలో రామాయణం కట్టిస్తున్నామంటారు. ఇంకా ఏమైనా ఇట్లా జీవన పరిస్థితులు మారిపోతున్నాయి, ఇట్లా దౌర్భాగ్యంగా ఉంది అని అంటే ఇంకొకటి ఏదో కాశ్మీర్లో 370 తీసేశారు కదా అంటారు. సామాన్య ప్రజల కోసం ఆయన ఏం చేస్తారు అనేది కనుక ఆలోచిస్తే ఆయనకి ఏమీ ఈ పట్టడం లేదు, కోటీశ్వరులకు ఉపయోగపడేట్టే చేస్తారు. అందుకని నేను మనవి చేసేటటువంటిది సరే మేమైతే చెప్పాం, నాయకులు వీళ్ళు చెప్పాం, సిపిఎం కూర్చొని ఏమైనా ఈ కార్పొరేషన్లో కలిసి పోటీ చేయలేదా? నేను కూడా సిపిఎం నాయకులు ఒకరితో ఫోన్ చేసి మాట్లాడాను. ఏమైనా మీరు పోటీ చేసేది ఎంత? వాళ్ళు 35 నామినేషన్లు వేశారు, చివరికి 19 నిలబెట్టుకున్నారు. వీళ్ళు కూడా 11లో 12లో వేశారు, చివరికి 6 పోటీ చేస్తారు. ఏమైనా మీరు పోటీ చేసిన చోట మేము పోటీ చేసిన లోపల మీరు లేకుండా మనం రాజీ పడలేమా? అసలు మేము 6 కదా చేస్తుంది, ఈ 6 మాకు వదిలేసిన మీరు చేసే 19లో ఇంకా 15 ఉంటాయి. 19లో ఈ 5 12 చాలు. 12కి మేము కూడా చేయొచ్చాడు. కానీ ఒక 2-6 తగ్గేది పోనీ ఇక్కడ ఉన్నట్లో 2 తగ్గచ్చు. కానీ ఎందుకో నాకు తెలియదు, ఎవరు తప్పో నాకు తెలియదు. కానీ ఈ 2 పార్టీలు కూడా ఏకం కాలేకపోవటం మాత్రం దానికి చరిత్రలో ఎప్పుడో ఒకసారి ఈ పార్టీ నాయకులే సమాధానం చెప్పాల్సి. అందుకని సరే మేము ప్రయత్నాలు అయితే చేసాం. చాలా తక్కువ పోటీ చేసి ఒక దాంట్లో వాళ్ళు పోటీ లేదు. గాజువాకలో స్టాలిన్ వాళ్ళే చెప్పారు, స్టాలిన్ పోటీ చేసే చోట మేము పోటీ పెట్టడం లేదు అన్నారు. మంచిది, మేము కూడా ఆ స్టీల్ ప్లాంట్లో మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ పెట్టామని చెప్పారు. ఒక చోట చిన్న ఒప్పందం ఇచ్చింది, ఒక 2 సీట్లలో మాత్రం. మిగతాయి కూడా చేసుకోలేమా? మిగతా పోటీ చేసినటువంటి 6లో ఒక దాంట్లో వాడు కూడా పోటీ లేదు. నేను వాస్తవానికి ఈ పార్టీ ఆ విధంగా చూస్తే ఈ ఘర్షణ అంతా కూడా 3-4 స్థానాల్లో, ఈ 3-4 స్థానాల్లో వీళ్ళకి వదిలిపెట్టినా వాళ్ళకి 13-14 స్థానాలు ఉంటాయి. లేకపోతే 2 తగ్గమని వాళ్ళు 2 కలుపుకొని చేసుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఎవరు తగ్గకుండా పోటీ చేస్తారు. అందుకని నేను మనం చేసేటటువంటిది మీరు పేద ప్రజల పక్షాన ఓట్లేయండి, ఏది మంచిదనుకుంటే దానికి ఓటేయండి. అందుకని భారత కమ్యూనిస్టు పార్టీ
పెద్దల గారు ఎప్పటి నుంచి నాకు గుర్తులేదు, 98 కదా. నేను అప్పుడు జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడే మన ప్రత్యక్షత్వం వచ్చి దిగినట్టున్నాం. నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత అన్ని ఓడిపోయిన తర్వాత జిల్లా సెక్రటరీగా ఉండమన్నారు. ఆ దశలోనే ఈమెని కొంచెం పార్టీ కార్యకర్తగా తీసుకొచ్చి పనిచేయడం మొదలుపెట్టాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీ కోసం, పేద ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. అందుకోసం అఖిల్ విమల గారిని ఈ వార్డు నుంచి గెలిపిస్తే, మీరేదో ఇవి గెలిచిపోతే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనుకోబాకండి. మరలా అట్లా ఎవరు భ్రమలు పెట్టుకోవచ్చు. అక్కడ ప్రజల వాణిని, ఇక్కడ ఉన్న ఇబ్బందుల్ని చెప్పడానికి పనికొస్తాం. ఆ పదవులను ఉపయోగించి ప్రజల్ని సమీకరించి కార్పొరేషన్ మీద ఒత్తిడి చేసుకొచ్చి, రాబోయే రోజుల్లో చాలా కష్టాలు ఉన్నాయి. బహుశా సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళందరికీ విపరీతంగా మా పన్నులు పెరగబోతున్నాయి. ఆల్రెడీ నోటీసులు కూడా కొంతమందికి ఇచ్చినట్టున్నారు. ఈ యోముని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి. అట్లానే ఎలక్ట్రిసిటీ బిల్లులు విపరీతంగా పెంచబోతున్నారు. మళ్ళా ఇప్పుడు దాకా పెంచింది కాక ఇక్కడ పెంచబోతున్నారు. మనకి ఈ పట్టణంలో నిజానికి చిన్న చిన్న స్కూళ్ళు, లేకపోతే వైద్యశాలలు ఉంటే మందులు ఉండవు, డాక్టర్లు ఉండరు. తగినటువంటి కార్పొరేషన్ కూడా చాలా మంచి ఆసుపత్రులు నిర్వహించవచ్చు, విద్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి కార్పొరేషన్ చేయాల్సినటువంటి పనులకి సంబంధించి ప్రజలకి ఈ వార్డులో ఏమి కావాలనో నిత్యం ప్రజలతోటి సంబంధం కలిగినటువంటి కమ్యూనిస్టులు ఈ ప్రాంతం అభ్యర్థిగా ఉన్నటువంటి విమల గారు ఈ సమస్యని గెలిస్తే పరిష్కరిస్తారు. పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రజల్ని సమీకరించి ఒత్తిడి చేసేందుకు పనిచేస్తారు. అంతేగాని మీరంతా ఇళ్లలో ఉండండి, ఒక్కసారి ఓటేస్తే చాలు, ఇక మరలా మీ ముఖం నేను చూడవసరం లేదు, నా ముఖం మీరు చూడవద్దు, మర్చిపోండి అని చెప్పాల్సిందే. మేమంతా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఏ కమ్యూనిస్టు చెప్పరు, అట్లానే విమల గారు కూడా చెప్పరు. ఆ విధంగా భవిష్యత్తులో మీరు ఆమెను గెలిపిస్తే మీ తరఫున వారిని వినిపిస్తారు, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. అందుకని భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అఖిల్ విమల గారిని గెలిపించాల్సిందిగా కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ఆంజనేయ గారు చాలా విషయాలు చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ, మరి దానికి సంబంధించి జనసేన, ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా ఎవరికి అనుకూలంగా చేస్తున్నారనేది ఈరోజు ఎవరైతే అంటే ఈ కార్పొరేట్ శక్తులు ఉన్నాయో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చేస్తున్నారనే విషయాలని చాలా విషయాలని చెప్పారు. రెండోది ఆయన లాస్ట్ నుంచి చెప్తూ కూడా రేపు ఏప్రిల్ నుంచి కూడా ఇంటి పనులు అనేది చాలా ఎక్కువ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఆల్రెడీ అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని పర్మిషన్ లేదు ఇల్లీగేట్లకి. G+2 కట్టుకున్న వాళ్ళంతా కూడా అంటే గ్రౌండ్ ఒకటే ఉండదట. ఏడున్నటికి కూడా ఈరోజు పర్మిషన్ లేవు. కాబట్టి ఇప్పుడు ఉన్న స్లమ్ ఏరియాలన్నీ కూడా పర్మిషన్ ఇవ్వరు. ముగ్గురు అన్నదమ్ములు ఉండేటప్పుడు కట్టుకోవడం తప్పదు. మరి నేను పర్మిషన్ జీవీఎంసీ కూడా 100 గజాలు ఇవ్వకుండా దానికి ఇప్పుడు పర్మిషన్ లేనన్నింటికి కూడా 1200 కట్టిన ఇంటి పన్ను రేపు 10,000 రూపాయల దాకా కూడా పనులు వస్తున్నాయి. అంటే చాలా ఇబ్బంది పరిస్థితి అనేది ఏప్రిల్ వస్తున్నాయి. మరి పన్నుల మీద వెలుగెత్తి రేపు అక్కడ కౌన్సిల్లోనే గొడవ పెట్టాలి అంటే 97 నుంచి నేడు 2021 అంటే ఇంచుమించు 24 సంవత్సరాలు. అంటే 24 సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో అంటే ప్రజల సమస్యలు, మహిళల సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటారో మహిళల సమస్యలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని దిక్కులో కూడా పెద్ద ఎత్తున గలవచ్చి ఇప్పుడు దాకా కూడా ఆందోళన ఉద్యమాలు అనేది విమలగా చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం వార్డుల్లోని తండ్రికి లేకపోతే కూతురికి, లేదా ఆయనకి లేకపోతే ఆయన పార్టీలో తిరుగుతాడు భార్యకి. ఇప్పుడు అసలు విషయం అనేది ఏమీ తెలియకపోయినా ఇది వైసీపీలో, టీడీపీలో, లేదా ఇండిపెండెంట్ ఏదో అభ్యర్థిగా ఎవరెట్టి గెలవాలి,
పార్టీలో నిరంతరం కూడా 24 సంవత్సరాల నుంచి ప్రజా సంవత్సరంలో ప్రజా జీవితంగా ఆలోచన చేస్తున్న పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నది మన అత్తిలి విమల గారు. మరి ఇటువంటి అభ్యర్థిని మనం కౌన్సిల్ పంపించుకున్నా లేదు, ఈరోజు వాటిలో అంటే ఏమీ తెలియదు, అసలు ఏ విషయం తెలియని వాళ్ళు తీసుకొని వెళ్ళి మన ఓటు వేసి కౌన్సిల్ పంపించాలనేది మీరే నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం చేసుకొని రానున్న కాలంలో మార్చి జరిగే 10వ తారీఖు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విమల గారిని గెలిపించే బాధ్యత ఈరోజు మీటింగ్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మీటింగ్ ఉద్దేశించి మన అభ్యర్థులు ఉన్న అత్తిలి విమల గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. సభాధ్యక్షులు కమల్ రేమన్ గారు, ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ శాసనసభ్యులు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు గుడితరేలు కమల్ మానవాంజనేయులు గారికి, సిపిఐ పార్టీ విశాఖ నగర కార్యదర్శి కమల్ పైరాజు గారికి, అలాగే నగర కార్యవర్గ సభ్యులు కమలేశ్వరరావు గారికి, కామాక్షి నగర్ ప్రెసిడెంట్ రాజారావు గారికి, ఈరోజు పిలిచిన వెంటనే వివిధ ప్రాంతాల నుంచి జేలూరు నగరు, లక్ష్మీనగరు, సాయినగరు, కామాక్షి నగరు, అలాగే ప్రశాంత్ వివిధ నుంచి వచ్చేటువంటి అందరూ కూడా ముందుగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అభిప్రాయాలు చేసుకుంటా ఉన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ దాని ప్రాముఖ్యత, ప్రజా సమస్యల మీద ఏ రకంగా పనిచేస్తుందో నాకన్నా ముందు మాట్లాడేటువంటి నాయకులు చెప్పడం జరిగింది. 87 నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నాను, మ్యారేజ్ కార్డు నుంచి కూడా. తర్వాత 95లో అక్కడికి హనుమంతరావు వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ 97లో ఇదే ప్రాంతానికి రావడం జరిగింది. 97 నుంచి కూడా ఇక్కడే ఉండి అనేక సమస్యల మీద పనిచేస్తున్నాం. మాట్లాడారు పెద్దలు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కనపడేటువంటి పార్టీ కాదు. ఈరోజు చూస్తా ఉన్నాం, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తా ఉన్నాయి. రంగురంగుల రాజకీయ పార్టీల జెండాలన్నీ కూడా మన ఇళ్ల మందికి, మన ముందుల మందికి వస్తా ఉన్నాయి. మాకు అధికారం ఇవ్వండి, మాకు ఓట్లేసి గెలిపించండి, మీ వార్డు అభివృద్ధి చేస్తాం, మీ పార్టీ అభివృద్ధి చేస్తాం అని చెప్పి కళ్ళద్దం మాటలు చెప్పి గెలిచిన తర్వాత అన్ని పుట్ట దాఖలు చేసే పరిస్థితి ప్రతి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం. మేము ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రచారం చేస్తూ, ఇంటింటికి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సమస్యలు మనకి కమ్యూనిస్టు పార్టీ దృష్టికి వచ్చాయి. ప్రధానంగా భగత్ సింగ్ నగర్ కొండలో చూసుకున్నట్లయితే డ్రైనేజ్ వ్యవస్థ అసలు వారు లేదు. వారు సూచించారు అధ్వానం నుండి మంచి లేక కింద నుంచి కొండ మీద ప్రజలు తీసుకెళ్లడం, ఒకరోజు చేసుకోకపోయే పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అక్కడికి వెళ్ళాం పైనపల్లి కాలనీ, ఆ పక్కన ఉన్నటువంటి జయనగరం కాలనీ అయినా అక్కడంతా కూడా రాశారు శ్మశాన వాటికి వాళ్ళకి లేదంట. ఎవరైనా చనిపోయినట్లయితే బాడీని తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్లి తగిలి పెట్టాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అన్ని చోట్ల బస్ స్టాప్ దగ్గర కూడా లేవు. ఎండైనా వానైనా సరే రోడ్డు మీద నిలబడి బస్సుల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి వస్తున్నాయి. ప్రధానంగా విద్యా వైద్యం అంతా కూడా కార్పొరేట్ సెక్టర్ లో వెళ్ళిపోయింది. సామాన్య ప్రజలలో ఏదైనా బాధ అయిపోయినట్లయితే 1000 రూపాయలు ఖర్చు పెట్టిన
వ్యక్తులు, వాళ్ళు ఎన్ని గ్రామాల్లో తెలియనటువంటి వ్యక్తులు, ఎక్కడ ఏ సమస్య ఉందో తెలియనటువంటి వ్యక్తులు కేవలం మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. గతంలో చూసే మనం గెలిపించినప్పుడు మనకి ఏదైనా సమస్య చేయనప్పుడు నా భర్త పర్మిషన్ కావాలి, ఆయనకి చెప్పాలి, నేను ఆయనే చూసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ భర్తలకు పెద్దలు ఇస్తామా, తండ్రులకు పెద్దలు ఇస్తామా, స్వతంత్రంగా పనిచేస్తున్న వ్యక్తులు కల్పిస్తామా, మీరే ఆలోచించుకునే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ 5 ఏళ్ళకి వచ్చినటువంటి ఏదో ఒక 1000 రూపాయలు 2000 డబ్బులు ఇస్తా ఉన్నారు. అవి మన డబ్బులు, మన పన్నుల రూపాయన మన కష్టపడి సంపాదించుకునే డబ్బులు. ఆ 2000 కూడా మనం చూసుకున్నట్లయితే కనీసం మన 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే మనకు రోజుకి గంటకి ఎంత వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మొన్న మాట్లాడినప్పుడు చెప్పుకున్నారు, నిశ్చితంగా 200 పెట్టి 200 ఇచ్చినప్పుడు మేము అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు 2000 ఇచ్చేస్తాం, తిరిగి మాకే ఓట్లు వేస్తారు. కమ్యూనిస్ట్ సమస్య కోసం పారడం వరకే పనిచేస్తారు. జైలు మీ జీవితాలు, లాఠీ దెబ్బలు మీ జీవితాలు, కేసులు మీ జీవితాలు, అధికారం మాకే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి 13వ వార్తలందరూ కూడా దయచేసి ఆలోచించండి, మార్పు కోసం ఒక ప్రయత్నం చేయండి, నిజాయితీకి ఓటేయండి, నిరంతరం ప్రజా సమస్యల పట్ల ప్రజలకు పోరాడుతున్న వ్యక్తులకి ఒక అవకాశం ఇవ్వండి. మన వారిని అభివృద్ధి చేసుకునేలాగా మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి. ఎప్పుడు పిలిచినా పడికే విధంగా మీ అక్కగా, మీ కూతురుగా, మీ చెల్లిగా నిరంతరం కూడా ప్రజల మధ్య ఉంటూ పోరాడుతున్నటువంటి నాకు భారత కమ్యూనిస్ట్ పార్టీగా అభ్యర్థి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని మీరే గెలిపించుకునే విధంగా, మీ సమస్యలు మీరే పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్కసారి మార్పు కోసం ప్రయత్నించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ నమ్మకంతో అయితే నాకు అభ్యర్థి సూచించిందో ఆ నమ్మకాన్ని వెనుక చేయకుండా నిరంతరం మీ మధ్య ఉండి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా మీ ముందుకు వచ్చారు. అందరూ కూడా దయచేసి పెద్ద మనసుతో ఆలోచించండి, మార్పు కోసం ఒక ప్రయత్నం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా గుర్తుకు పట్టేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మిమ్మల్ని మీరే గెలిపించుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం. సరే సోదరులారా, సమయం ఆసన్నమైంది కాబట్టి ఇంకో 2 నిమిషాల్లో ముగించేస్తారు. ఇప్పుడు మన నగర కార్యవర్గ సభ్యులు కైలాసరావు గారిని మాట్లాడి ముగించవలసిందిగా కోరుతున్నాను. సీరియల్ పోతుంది ఒక 5 నిమిషాలు లైవ్లో ఉంటుంది. మీకన్నా ఈ వార్డులో కన్నా బయట జిల్లాలో నగరంలో చాలా సంవత్సరాలు కష్టాలు చేసింది. ఒక భార్యాభర్తలో గొడవ పడిపోతే అర్థం కావటం, ఒక మహిళ ఉద్యోగాలు పనిచేసే వాటికి జీతం పోతే అక్కడ జీతం తెచ్చడం, ఇలాంటి అనేక 100 సంవత్సరాలు ఆవిడ కష్టాలు చేసింది. ఇలాంటి 100 సంవత్సరాలు ఆవిడ కష్టాలు చేసిందంటే మీ వార్డులో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు కష్టాలు చేస్తారని చెప్పేసి చేయగలని మేము ఆశిస్తున్నాం, మీరు ఆశించాలి. రేపు నుంచి మీ దగ్గర 100 మంది వస్తారమ్మా ఓటు అడుగుతాం. ఈవిడ ఈ విమలా గారు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ప్రజల మీద పడి తినే వ్యక్తులు మీకు రేపు వస్తుంది. ఈ వార్డులో ఎవరైనా పోటీ చేస్తారు అంటే ఖాళీ స్థలం ఉన్నాయి మీ వార్డులో. ఆ ఖాళీ స్థలాన్ని ఆక్రమించి అది పార్టీ స్థలమో లేకపోతే వేరే స్థలం అని చెప్పేసి దాన్ని మేము తాగేసి అందిస్తున్నాం. అలా వ్యక్తులు వస్తారు. మరి మేము ఓటాడు ఇంకా వ్యక్తులు వస్తారు, మహిళలు కూడా వస్తుంటారు. ఒక పార్టీలో పనిచేసి ఆ పార్టీకి అధ్యయన డబ్బులు ఇచ్చి పంచమంటే పంచకుండా డబ్బులు ఇంట్లో పెట్టేసి అందరూ చెప్పిన వ్యక్తులు కూడా వస్తారు. మరి ఓటాడడానికి వీళ్ళందరూ మీరు పసిగట్టండి. వీళ్ళందరూ జనం మీద పడిపోతున్నారనుకో, జనం కోసం జనాన్ని పనిచేసే వ్యక్తులను అందరూ గమనించాలి. మన గెలిచిన వ్యక్తి గడపడ గెలిస్తే బోర్డు ఆదాయం వస్తుంది. ఇక్కడ గెలిస్తే బోర్డు ఆదాయం ఆయన సంపాదించాడు. కానీ ఇప్పుడు అవకాశం ఎక్కడ పోయింది. అందరూ వ్యక్తులు వస్తారు ఇక్కడ ఓటాడడానికి చాలా. మీరు ఒక్కసారి గమనించండి, వీళ్ళందరూ ప్రజల మీద పడి ప్రజల కోసం వస్తున్నారు. ఈ విమలా గారు పేదల కోసం పనిచేసే వ్యక్తి. ఈరోజు మహిళలు జిల్లాలో కానీ నగరంలో కానీ ఒక మహిళ సమస్య వస్తే ఆవిడకి వస్తారు. ఆవిడకి వస్తే సమస్య కంపల్సరిగా పరిష్కారం అవుతుంది. మీ అందరూ గమనించి ఈ విమలా గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, గెలిస్తే మనందరికీ ఉపయోగపడుతుందో
ఉపయోగపడుతుందో మీరు ఆలోచించి రేపు నుంచి మీ అందరూ తలో వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి 100 ఓట్లు వేయించే ప్రయత్నం చేయండి. అలా వేయించినట్లయితే ఈ వార్డులో కంపల్సరీగా ఎమ్మెల్యే గారు గెలుస్తారు. మీ అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. రేపటి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్పండి, మేము ఓటు వేస్తామంటే వేస్తామని చెప్పండి. కానీ అక్కడికి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ లో మీరు ఏది అనుకున్నారో ఎమ్మెల్యే గారి కోసం అదే చేయండి. ఎవరు ఓటుగా తిరిగినా తిరగకపోయినా అక్కడికి వెళ్ళి మీరు బ్యాలెట్ బాక్స్ లో చేయాల్సిన పని చేస్తే ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకొని కార్పొరేషన్ కనిపించే వీలు ఉంటుంది. తప్పనిసరిగా చెప్తున్నాను, మీ అందరికీ మంచి అవకాశం వచ్చింది ఈరోజు. దాన్ని గుర్తుంచుకొని మీ అందరూ రేపు 10వ తేదీన నెంబర్ 1 బ్యాలెట్ నెంబర్ 1 ఎంపీ కార్డు గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీతో ఎమ్మెల్యేని గెలిపిస్తామని కోరుకుంటున్నాను. సరే సారీ మాట్లాడారా విషయాలన్నీ కూడా ఆంజనేయులు చాలా విషయాలు చెప్పారు. కొద్దిగా ఆలోచన చేయండి. ఈ అవకాశం మళ్ళీ 5 ఏళ్ళ దాకా రాదు. గతంలో 2007 వచ్చింది, ఈరోజు 2021. సరే ఆ ప్రభుత్వాలు ఎందుకు ఏంటి అనేది కార్పొరేట్ ఇందాక బయట చెప్పారు కదా, కౌన్సిల్ లేకపోవడం వల్ల అందరూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి అనేది ఉండేది. ఈరోజు కౌన్సిల్ గా మనం ఎన్నుకున్న తర్వాత మీ అభ్యర్థి మీ దగ్గరే నివాసం ఉంటున్నారు కాబట్టి ఇక్కడే అభ్యర్థితో పనిచేయించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కలిపి కూడా వేయడానికి సాయి శక్తులు కృషి చేయాలి. మిగతా వాళ్ళందరికీ కూడా వీడియో చెప్పి మరి రేపు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం. కంకికోడల గుర్తుకే మన అభ్యర్థి కంకికోడల గుర్తుకే వినబట్టలేదు. అసలు గుర్తే రావట్లేదు. కంకికోడల గుర్తుకే